నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. బస్సు యాత్ర స్టార్ట్ చేసింది. ఈ బస్సు యాత్ర తుస్సుమందైనటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే. సో ఎన్నికలు వస్తున్నాయి. వితిన్ 55 డేస్లో వచ్చేస్తాయి ఎన్నికలు. తీరా చూస్తే అన్ని పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. వైసీపీ బస్సు యాత్ర స్టార్ట్ చేసింది. సో మరి బస్సు యాత్ర సక్సెస్ అవ్వడానికంటే ముందు తుస్సుమంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మీరేమంటారు? తుస్సుమందా ఏముంది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయట వెళ్తే తుస్సుమనకుండా ఉంటుందా జనాల్లో? ఎందుకంటే ఎప్పుడు ఆయన జనాల్లో తిరిగిన వ్యక్తి కాదు. జనాల మీద ఎందుకంటే ఎప్పుడూ కూడా జనాలకి అధికారం వచ్చిన తర్వాత జనాలకి దగ్గరగా లేడు. అధికారం కోసం అందరినీ ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, అప్పుడు జనాల్లో ఉన్నాడు. అధికారం వచ్చినాక జనాలొద్దు, ఆయన కార్లో వెళ్తుంటే కూడా జనాలు కనపడకూడదని పరదాలు కట్టించి వెళ్ళినప్పుడు ఆ జనాలు తర్వాత కూడా ఎందుకు అనుకుంటారు? ఆయన వచ్చినప్పుడు చూడాలనుకోవటమే కానివ్వండి, ఇలాంటివి ఎందుకు ఉంటాయి? బహిరంగ సభల్లో మాట్లాడే విధానంలో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే బాబాయి గురించి ఆయన డిస్కషన్ చేయటమే కానివ్వండి, అక్కడ పొద్దుటూరు సభలో, ఆ సభలోనే ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడాడని వైసీపీ శ్రేణులే కూడా తలలు పట్టుకున్న సందర్భాలు కనపడుతున్నాయి. ఎందుకు ఇప్పుడు ఈ విషయం ఎందుకు తీయాలని దానికి సమాధానంగా సునీత గారు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కూడా బాగా గట్టిగా పనిచేసింది. విజయమ్మ గారు అటు వెళ్తే ఏదో ప్రజా స్పందన విపరీతంగా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేశారు. విజయమ్మ గారిని కూడా పట్టించుకునే దిక్కు లేదు. ఆవిడ చెప్పిన మాటలు కానివ్వండి, ఆవిడ చేసిందే కానివ్వండి, ప్రజలకు ఎవరికి కూడా అదే యాక్సెప్ట్ చేసేటట్టుగా కూడా లేదు. మళ్ళీ ఈరోజు వచ్చి నా బిడ్డని ఆశీర్వదించండి, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం వచ్చాడనంటే, రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు? ఆయన రాకముందు ఎవరు ప్రజలు బతకలేదా, చేయలేదా? ఆయన కొత్తగా తీసుకొచ్చినట్టు ఏమైనా ఉన్నాయా? ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు కాంగ్రెస్ అయితే ఏదైతే ఫాలో చేసిందో దాన్ని ఇచ్చేశారు. అదే తెలుగుదేశం పార్టీ అది కాదు. ఏదైనా ఇక్కడ అనుకోని ఇప్పుడు ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా తీసుకున్న ఏదైనా వీళ్ళ ఓన్ డెసిషన్ తీసుకొని చేసినవి. వీళ్ళేమి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి చేయలేదు. అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే ఈ రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళకందరికీ ఆయన లేకపోతే లేరు అనేటట్టు మాట్లాడటం, అదే ఆశయాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళా ప్రజల చెంతకు వచ్చారు, మీరు నా బిడ్డను ఆశీర్వదించండి అని అంటే ఎవరికి తెలియదు. ఫస్ట్ సారి ఆశీర్వదించిన దానికే రోడ్ల మీద చెప్పబట్టుకొని అడుక్కు తింటున్నారు జనాలు. ఇంకో రెండోసారి ఆశీర్వదిస్తే ఆ ఊరు ఏపీని వదిలి అందరూ కూడా పక్క రాష్ట్రాలకు పారిపోతారు. ఉన్న పొలాలు గిలాలు కూడా వదిలేసుకుని, ఎందుకంటే ఎట్లాగో రేట్లు లేవు. రేట్లు లేని చోట వాళ్ళకి ఉండటానికి కూడా పని చేసుకొని బతకటానికి ఆస్కారం లేదు. ఏదైనా వ్యాపారాలు చేసుకోవటానికి లేదు. ఏదైనా బిల్డింగ్లకు తాపీ మేస్త్రి పని చేసుకునే వాళ్ళకు కూడా అక్కడ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కూడా చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇసుక కూడా కొనుక్కొని ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ ప్రతి దానిలోనూ ఇంకా పిల్లల్ని మంచిగా చదివించుకుందామంటే పిల్లలు కూడా 5-6 తరగతుల నుంచే డ్రగ్స్కే కానివ్వండి, గంజాయికే కానివ్వండి అలవాటు పడిపోతున్నారు. ఈ పెద్దవాళ్ళు ఏమైనా మందుకనే దానికి వాళ్ళు చీప్ లిక్కర్ అన్నీ తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. సరైన మెడికల్ వసతి లేదు. సో ఏం చూసి అక్కడ ఏపీలో ఉండాలి? వీళ్ళ కొడుకుకి మళ్ళా అవకాశం కల్పించి ప్రజలు చచ్చిపోవాలా? ఈమె కడుపుకి అంటే ఈమె కడుపు తీపి కోసం అవతల ప్రజలందరూ ఇబ్బందులు పడాలా అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అదే జగన్కి కూడా రివర్సే అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా అభివృద్ధి గురించి ఆలోచించలేదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆయనకి రివర్స్గానే అనిపిస్తుంది. ఆయన ప్రజా సంక్షేమం గురించి ఆలోచించుంటే ఈరోజు ఆయన వెళ్ళిన చోట ఎంత బ్రహ్మరథం పడతారు. కానీ ఆ ఆలోచన ఆయనకి లేదు. ఇప్పుడు ఈ మధ్య నేను గుత్తిలో చూసాము, ఆయన బస్సు యాత్ర జరుగుతున్న సమయంలోనే ఎవరో చెప్పులు కూడా విసిరేయటం. అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంది, స్టేట్ ఎంత దీనస్థితికి తీసుకెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్లకి ఏది రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ అనేటట్టు సృష్టించాడు. అలాంటప్పుడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కానివ్వండి స్పష్టంగా కనపడతానే ఉంది మనకు. ఓకే, అంటే అసలు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి ప్రజాదరణ లేదు కాబట్టి ఇంకా వైసీపీ పని అయిపోయింది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రజాదరణ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ నాయకుడికైనా కూడా నువ్వు చేసిన
పనులేమో చెప్పుకోవాల్సిన అవకాశం కూడా ఆ బస్సు యాత్రే కానివ్వండి, ఎలక్షన్ బిఫోర్ వెళ్ళే ఏ యాత్రలు చేసినా ఖచ్చితంగా వాళ్ళైతే ప్రజలకి ఏం సంక్షేమం చేశాము, ప్రజా అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓటు అడగటానికి వెళ్ళినప్పుడు నేను చేసిన పని ఏంటనేది చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజా సంక్షేమాలు ఏం చేశానని ఏంటనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకి చెప్పుకోవటానికి ఏమీ లేదు, ఏ ఆస్కారము లేదు. ఏదైనా మాట ఎత్తే పేదలకి పెత్తనదారులకి అని అంటాడు. ఎవరు పేదలు, ఎవరు పెత్తనదారులు? ఈయన పేద ఆయన జగన్మోహన్ రెడ్డి. పేదలకి పెత్తనదారులకి అని అంటే పెత్తనదారే ఆయన, పేదలు ప్రజలు, ఈయన పెత్తనం చేస్తున్నాడు ప్రజలపైన అనేది అంటే రివర్స్లో మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈయన సంక్షేమాలని చెప్పి డబ్బులు గుంజుతా అప్పులు చేస్తూ ఈయన బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుంటూ ప్యాలెస్లు కట్టుకుంటూ ఇప్పటి వరకు ఏ సీఎంకి కూడా ఏపీలో అంతంత ప్యాలెస్లు అన్ని కట్టుకోవటమే కానీ, ఎవరైనా ఉండటానికి ఒక ఇల్లు కట్టుకుంటారు అంతేగాని ఈయనేంటో జిల్లాకి ప్యాలెస్లు కట్టుకోవటమే కానీ, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకి సంక్షేమం మీద ఈయన ఏది మనకు దారి చూపించినప్పుడు ఈయనకి మనం దారి చూపెట్టాల్సిన అవసరం ఏంటనేది ప్రజల్లో ఆబ్వియస్లీ అది ఉంటుంది కదా. అవును, అంటే ఈ బస్ యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈయన వెంట తిరగడం ఇలాంటివి ఏమీ పెద్దగా ఎక్కువ కనిపించట్లేదు. ఓన్లీ ఆ బహిరంగ సభల్లో అక్కడ మాత్రమే జనాల్లో అక్కడ విజువల్స్లో అంటే బ్లూ మీడియాకి సంబంధించిన ఛానల్స్లో మాత్రమే ఎక్కువ జనాలు వచ్చినట్టుగా అలా విజువల్స్ అనేవి చూడడం జరుగుతుంది. అంటే కమ్ టు రియాలిటీకి వచ్చేసరికి అలా కనిపించట్లేదు. అంటే మరి బస్సు యాత్ర ఏమైందనాలి? కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళవి ఉన్నాయి కాబట్టి, దాన్ని సపోర్ట్ చేసే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, ప్రతి చోట వాళ్ళు గ్రాఫిక్స్ అనేది చేస్తూనే ఉన్నారు కాబట్టి, లేని జనాన్ని ఉన్నారని సృష్టించడం అనేది వాళ్ళు గతం నుంచి చేస్తున్నదే, ఇప్పుడు కాదు. పాదయాత్రల ఫస్ట్ నుంచి ఇది చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవే మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాడు. దానిలో ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల్లో ఎక్కువ అంత అశేష జనవాహిని నా కోసం వచ్చిందని టీవీలో చూసే వాళ్ళకి అనిపించాలి కానీ అక్కడ వచ్చిన ప్రజలు కనిపించాల్సిన అవసరం లేదు. అది ఆయన ఎప్పుడూ చేసే గ్రాఫిక్స్ చేసే పని అది. అంటే జగన్మోహన్ రెడ్డి క్రౌడ్ పుల్లర్ కాదు అంటారా? ఇదే లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఇచ్చిన చెప్పిన మాటలే కానివ్వండి, ఒక్క ఛాన్స్ అంటే ఏదో చేస్తాడని అనుకోవటమే కానివ్వండి, ఆయనకి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలు పడిన ఇబ్బందులే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చూస్తూ ఉంటే స్పష్టంగా కనపడుతుంది. ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లోనే ఆయనకి మీద ఈ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా కనపడుతుంది. అవును, సో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ బస్ యాత్ర స్టార్ట్ చేసింది, సీఎం జగన్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ప్రజాదరణ అయితే తగ్గింది, వ్యతిరేకత ఎక్కువగా ఉంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీన్ని బట్టి బస్ యాత్ర తుస్సు అంటున్నారు, వైసీపీ పని అయిపోయింది అని అంటున్నారు. మరి చూద్దామండి మరి రాబోయేటువంటి రోజుల్లో అది నిజమా ఎంతవరకు ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, లత గారు. థ్యాంక్ యూ.